హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో పుష్పోద్యానములో వదిలిన గర్భము పుత్రునిగా ఎలా మారింది అంటే, గర్భాన్ని మీరు ఎక్కడ కావాల్సి ఉంటే అక్కడ వదిలేయొచ్చా, వదిలేసింది మళ్ళా దానికి జీవం వచ్చి దానికి ప్రాణం వచ్చి పుత్రుడిగా మారద్దా, ఇది సాధ్యపడుద్దా అని మనం చూసేటప్పుడు చూడండి. సంపూర్ణ శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము, వేదవ్యాస మహర్షి కృతము, దీని యొక్క పబ్లిషర్ న్యూ గొల్లాపూడి వీరాస్వామి అండ్ సన్స్. దీనిలో చూసేటప్పుడు బ్రహ్మఖండము 10వ అధ్యాయము 36వ పేజీ నంబర్ ఇక్కడ కానీ చూసేటప్పుడు చూడండి. తీర్థయాత్రకు పోవుచున్న ఒక బ్రాహ్మణ స్త్రీని జనులు ఎవ్వరూ లేని పుష్పోద్యానమున రవినందనుడైన అశ్విని కుమారుడు చూచి కామించి ఆ బ్రాహ్మణ స్త్రీ ఎంత నివారించినను వినకుండా బలవంతముగా కలిసెను. అందువలన ఏర్పడిన గర్భమును ఆమె ఆ పుష్పోద్యానములోనే వదిలివేసినది. అయినను ఆ గర్భము బంగారు వన్నె వంటి పుత్రునిగా మారెను. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు ఒక బ్రాహ్మణ స్త్రీ తీర్థయాత్రకి పోయే సమయంలో ఇక్కడ అశ్విని కుమారుడు ఏం చేస్తుండంటే ఆమెని బలవంతంగా ఆమెని రేప్ చేసిండు. రేప్ చేస్తానే అందువలన ఏర్పడిన గర్భమును ఆమె ఏం చేస్తుందంటే అదే పుష్పోద్యానంలో తీసి వదిలేసిందంట. ఇలా సాధ్యపడుద్దా? మీరే ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, సత్యాన్ని తెలుసుకోండి. ఇలా రేప్ చేస్తానే ఇమ్మీడియట్గా ఆమె గర్భం వచ్చిందంట. ఆ గర్భాన్ని తీసి ఆమె పుష్పోద్యానంలోనే వదిలేసిందంట. వదలతానే అది ఏమైపోయిందంటే పుత్రుడిగా మారిందంట. ఇది సాధ్యపడుద్దా? మీరే ఆలోచించండి. చూడండి, తర్వాత చూసేటప్పుడు ఇంకా భయంకరంగా ఉంది. అప్పుడు ఆమె తన పుత్రుని తీసుకొని సిగ్గుతో ఇంటికి పోయి భర్తకు జరిగిన విషయమునంతయు తెలిపెను. కానీ ఆమె భర్త కోపముతో భార్యను ఆమెకు కలిగిన పుత్రుని వదిలిపెట్టగా ఆ స్త్రీ యోగ ధ్యానముతో నదిగా మారెను. ఆ నదియే గోదావరి. చూడండి, ఒక మనిషి గోదావరి నదిగా మారవచ్చా? ఈ వీడియోను అనేక సార్లు చేసి ఉన్నాను, మా ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను. కానీ చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ఇలా ఒక స్త్రీని వదిలేస్తానే ఆమె పోయి గోదావరి నదిగా మారిందంట. ఇది ఎలా సాధ్యపడద్ది? దీంట్లో ఏమైనా సైన్స్కి ఈ విషయం నిలబడద్దా? మీరే ఆలోచించండి. ఇటువంటి విషయాలన్నీ పెట్టుకొని బైబిల్ని దూషించడం, బైబిల్ని ప్రశ్నించడం ఎంతవరకు సరిగా ఉంది ఆలోచించండి. తర్వాత చూసేటప్పుడు చూడండి, అశ్విని కుమారుడు తన పుత్రునికి స్వయముగా వైద్య శాస్త్రమును వివిధములైన శిల్పశాస్త్రమును మంత్రములను నేర్పించెను. అశ్విని కుమారుడు ఏం చేసిండంటే ఆ ఒక చిన్న బిడ్డకి వదిలేసిపోతానే, చూడండి, ఫస్ట్లో తల్లి వదిలేసింది, బిడ్డగా మారతానే భర్త దగ్గరికి తీసుకొని వచ్చింది. చూడండి, ఫస్ట్గా చూసేటప్పుడు ఇతను ఇలా రేప్ చేస్తానే గర్భం వస్తుంది, ఆమెకి బిడ్డ పుడతానే ఆ బిడ్డని ఇంటికి తీసుకొని వస్తానే భర్త ఊసి బాగా ఆమెని ఆ బిడ్డని వదిలేస్తానే ఇక్కడ తల్లి వదిలేసిపోయింది. తర్వాత ఈ చిన్న బిడ్డను తీసుకొని పోయి ఇతనికి వచ్చి వైద్య శాస్త్రాన్ని వివిధములైన శిల్పశాస్త్రాలని మంత్రాలని నేర్పించిందంట. ఇది ఏమైనా సైన్స్కి నిలబడద్దా? మీరే ఆలోచించండి. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాం. ఈ వీడియో గురించి మీరేమైనా మాతో స్పందించాలంటే కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే, అనేక మంది మతోన్మాదులు బైబిల్ గురించి తప్పుగా మాట్లాడి సోషల్ మీడియాలో అపప్రచారం చేస్తున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో చేయబడుతుంది. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.